వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. ఘనంగా ఆర్టీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్న ఆర్టీసీ సిబ్బంది మరియు కార్మికులు. సోలార్ విద్యుత్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ. నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే విజయ రమణరావు. పెద్దమ్మ తల్లి పట్టణాల ఉత్సవాలలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. తిరుమలలో ఫ్రాంక్ వీడియోలు, శ్రీవారి భక్తులతో ఆకతాయిల పరాచకాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర పర్యావరణ, అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ ఓసిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు 367 మందికి 3,67,42,000 రూపాయల కళ్యాణ లక్ష్మి షాద్ ముబారక్ చెక్లను మంత్రి కొండ సురేఖ పంపిణీ చేశారు. పేద ప్రజల సహాయార్థం కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. ప్రభాకర్ ఇంకెళ్ళి తీసుకొస్తుంది అశోక్. మొత్తం మనం వరంగల్ ఖిలావరంగల్ మండలం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ గాను 3 కోట్ల మన వరంగల్ ఖిలావరంగల్ మండలానికి సంబంధించినటువంటి డివిజన్ వైజ్ గా మనం లబ్ధిదారులకు సిగ్నేచర్స్ తీసుకోవడం జరిగింది. మేడం గౌరవనీయులు ఏం నగేష్ అదేవిధంగా కే శివమణి ఉన్నారా? కే శివమణి 2 సంవత్సరాలు అవుతుందట చేతి ఆపరేషన్ చేయించుకొని ఈ అబ్బాయికి ఇప్పుడు మనం ఇప్పిస్తాం. థ్యాంక్ యూ బాబు. నాకు కథ కళ్యాణ లక్ష్మి డివిజన్ నెంబర్ 12 కొండ పద్మ గారు వచ్చారా? కొండ పద్మ గారు కళ్యాణ లక్ష్మి. పుష్పలత గారు 13,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ను గౌరవనీయ మంత్రి గారు ఇస్తున్నారు. డివిజన్ నెంబర్ 12కు సంబంధించిన 13వ డివిజన్ గంగిడి మంజుల గారు. గంగిడి మంజుల 13వ డివిజన్. ఆపడం వల్ల కొంచెం ఆలస్యమైందమ్మా, ఏమీ అనుకోకండి. మరి ఈరోజు పెద్ద ఎత్తున, ఎందుకంటే గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ప్రారంభించినప్పటికీ లాస్ట్ వాళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా కాలంగా ఆ చెక్స్ ఇష్యూ చేయడం ఆపేశారు. ఆ తర్వాత మరి మా గవర్నమెంట్ వచ్చినాక నేను గెలిచిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓలను, ఆర్డీఓలను, కలెక్టర్ గారికి నేను చెప్పడం జరిగింది. చాలా కాలంగా ఆ చెక్స్ పెండింగ్ ఉన్నాయి.
ఇవి కూడా ఆపొద్దు. ఎందుకంటే వాళ్ళు పెళ్లిళ్ళు చేసి అప్పుల బాధలో ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే కొద్ది అమౌంట్ కూడా వాళ్ళకి సమయంలో ఇవ్వకపోతే ఇచ్చిన లాభం లేదు అని చెప్పిన వెంటనే మరి రెవెన్యూ అధికారులు స్పీడప్ చేసి మరి గతంలో కూడా మేము పంపిణీ చేశాము. అప్పుడు 3,429 మంది లబ్ధిదారులకు షాదీ ముబారక్, 10,565 మంది కళ్యాణ లక్ష్మి వాళ్ళందరికీ కూడా చేశాము. ఈ రోజు కూడా ఇప్పుడే మన ఎంఆర్ఓ గారు చెప్పినట్టుగా 367 మందికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడమే కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్, అప్పుడు ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్న వాళ్ళవి గుట్టలు గుట్టలుగా పేరుకుపోయినాయి పోయిన ప్రభుత్వంలో. పాపం వాళ్ళు ఇచ్చేశారు, వదిలేశారు, వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా శాంక్షన్ ఇచ్చుకుంటూ పోండి అని చెప్తే ఈరోజు దాదాపు ఎన్ని అబ్బామని సీఎం రిలీఫ్ ఫండ్ 35 ఏమో 40 చెక్కులు ఈరోజు అవి కూడా శాంక్షన్ చేసామంటే అంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. ఇప్పుడు మాకు అడ్రస్ కూడా కొంతమంది తెలియట్లేదు. ఇప్పటి వరకు 6 ఏమో వచ్చారట. మిగతా వాళ్ళని కూడా దొరకబట్టి వాళ్ళు ఇల్లు మారొచ్చు, ఎక్కడికన్నా ఊరు మారొచ్చు. ఇప్పుడు శాంక్షన్ అయినాయి వాళ్ళకి. అవి కూడా వాళ్ళ కుటుంబానికి అందజేసే కార్యక్రమం ఎంఆర్ఓ గారు తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హన్మకొండ జిల్లా నడిగూడ మండలం చెర్లపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ అధికారుల దాడులు. అక్రమంగా నిల్వ చేసిన సుమారు 200 క్వింటాన్ల రేషన్ బియ్యం పట్టివేత. మహబూబాద్ జిల్లా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకెన్ ఐపీఎస్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా మహబూబాద్ జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు, గంజాయి, గుట్కా, గుడుంబా, బెల్లం లాంటి అక్రమ రవాణా అరికట్టడం, రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు, మైనస్ ర్యాష్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనం నడపడం, గంజాయి మత్తులో యువత, భూదందాలు, ఆందోళనకు గురిచేసే రౌడీ షీటర్లపై చర్యలు ఇలాంటి పలు అంశాలపై చర్చించడం జరిగింది.
కేసు పెట్టడం దట్ ఇస్ నాట్ అవర్ టార్గెట్. వాళ్ళకి సెపరేట్ ఉపాధి కల్పడానికి కూడా మనం ఆల్రెడీ ప్రయత్నం నడుస్తుంది. కొన్ని పుష్ కార్డ్స్ ఆల్మోస్ట్ ఒక 50 పుష్ కార్డ్స్ మన దగ్గర వచ్చి ఉన్నాయి. సూయింగ్ మిషన్ కూడా ఆల్మోస్ట్ ఒక 50 అది కూడా వస్తున్నాయి. బట్ అది దానికోసం స్కిల్స్ ఇవ్వాలి. స్కిల్స్ కోసం కూడా అది మన డిఎస్పీ గారు అక్కడ ఇంతకుముందు హైదరాబాద్లో పనిచేశారు కాబట్టి సార్ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అక్కడ హైదరాబాద్. సో వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి సెపరేట్ స్కిల్ ఇవ్వాలి. అది కూడా మనకు మన ఆలోచన. సో వాళ్ళకి జస్ట్ అక్కడ పోయి రేట్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం దట్ ఈస్ నాట్ అవర్ టార్గెట్. 100% కొంచెం మనిషికి మార్చాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ టార్గెట్. సో దాని మీద కూడా స్పెషల్ ఫోకస్ పెడుతున్నాం. ప్లస్ ఈ మీరు అందరూ అంటే చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ వచ్చి ఆల్మోస్ట్ ఒక 2 hours మనం మంచి పాయింట్లు వచ్చి చెప్పారు. పోలీస్ శాఖ తరఫున యాజ్ ఎస్పీ యాక్చువల్లీ 100% కోఆపరేషన్ ఉంది. తర్వాత ఈ స్పీకర్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, అది కూడా నేను 100% చేస్తాను. ప్లస్ నెక్స్ట్ 1 monthలో అంటే 1 month లోపలనే మనం ఒక మంచి క్రికెట్ మ్యాచ్ పెట్టి ఆ రోజు మధ్యాహ్నం లంచ్ లేకపోతే ఈవినింగ్ పెట్టి ఈవినింగ్ మ్యాచ్ ఆడిన తర్వాత డిన్నర్ ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం మళ్ళీ ప్లాన్. బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో తండ్రి కూతురును హాస్టల్లో చేర్పించి ఇంటికి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి 4:30 ప్రాంతంలో పవిత్ర హాస్టల్ మొదటి అంతస్తు నుంచి పైనుండి క్రిందికి దూకింది. తీవ్ర గాయాలైన పవిత్రను వెంటనే హాస్టల్ సిబ్బంది ఖమ్మంలోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించి చికిత్సను జరిపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పవిత్ర ప్రమాదవశాత్తు కింద పడిందా, హాస్టల్కు రావడం ఇష్టం లేక దూకిందా, ఎవరైనా నెట్టివేశారా అనేది పోలీసుల విచారణలో తెలవాల్సి ఉంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత విద్యార్థినికి న్యాయం చేయాలంటూ మహబాద్లోని రీజనల్ కోఆర్డినేట్ సెంటర్ ముందు ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ధర్నా చేశారు. అనంతరం ఆర్సీఓ రాజ్యలక్ష్మికి వినతి పత్రం అందించారు. ఏడాది నుంచి కాలేజీలో కానీ అక్కడ చాలా సమస్యలు జరుగుతున్నప్పటికీ మీరు అసలు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మీరు మీ మధ్య ఏమైతే ఇదే సంఘటన జరిగింది. కొన్ని ఏకలవ్య పాఠశాలలో కూడా ఈ రోజుల్లో కూడా 40 మంది విద్యార్థులు కనీసం గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నారు మేడం.
కరోనా కాదు మేడం, ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చారు మీరు. సీరోలా అవును మేడం, అక్కడ సస్పెండ్ చేయలేదు మీరు, ఆవిడ కొనసాగిస్తారు ఇప్పుడు. సీరోలా ఇప్పుడు నేనేముంది నాన్న, కలెక్టర్ గారు ఉన్నారు కదా మేడం ఇప్పుడు మేము ఆర్డర్ రిపోర్ట్ ప్రకారం ఇది ఎంత తీసుకొని మీరే చెప్పండి. 4:30కి వాళ్ళ పేరెంట్ ఆ పిల్లని 3వ తారీఖున ఇంటికి వెళ్ళింది. 3వ తారీఖున పేరెంట్ 4 క్లాస్ నుంచి బయటకు వచ్చే టైంలో జరిగింది. అది అటు ఇటు కాని టైము, క్లాస్ నుంచి టీచర్లందరూ బయటకు వచ్చేసరి వీళ్ళు కూడా పిల్లలు గ్రౌండ్కి వస్తున్న టైంలో జరిగింది. ఇమీడియట్గా కింద ఉన్న పీటీ టీచర్లందరూ చూశారు. ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇక్కడ మహబాద్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. కాబట్టి మీరు అవుట్ పేషెంట్గా ట్రీట్మెంట్ తీసుకొచ్చాక అక్కడ ఆ పేరెంట్ పక్కనే ఉన్నాడు కాబట్టి ఇమీడియట్గా పేరెంట్కి కాల్ చేసింది అమ్మాయి. పేరెంట్ని కూడా తీసుకొని వచ్చారు. ఇక్కడ ఉన్నప్పుడే పేరెంట్స్ వచ్చేసేవారు. ఆ తర్వాత పేరెంట్సే మాకు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం మద్రాస్ తండ శివార్లో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 75 బస్తాల రేషన్ బియ్యం గ్రామస్తులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని స్థానిక నాయకుడు మరియు అతనే రేషన్ డీలర్గా ఉంటూ ఈ బియ్యాన్ని తరలిస్తున్నట్లు గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యంపై అధికారులు దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. బండి బాగుంది అన్న, షూర్లో కొత్తగా అయింది. నా పేరు దస్రు జర్పుల, మద్రాస్ తండా నుంచి. ఈ డీలర్ రాజేందర్ ఇంతకుముందు ఎన్నిసార్లు అమ్మినా కూడా నేను పట్టించుకోలేదు. ఈయన 50 క్వింటాలు 60 క్వింటాలు అట్లా ఒకరోజు పెట్టడం, 4 రోజులు అమ్ముకోవటం, ఒకరోజే పెట్టడం, ప్లేయర్లు నింపుకొని పోవటం. ట్యాలీ ఒకసారి, ఆటో ఒకసారి, ట్రాక్టర్ ఒకసారి. మొన్న టాటర్ వచ్చింది, నేను పోతే దొరకలే, బండి రిటర్న్ తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాడు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నా కూడా నేను పట్టించుకోలేదు, వెళ్ళి వచ్చిన. మద్రాసు తండ పోయిన బండి వేసుకొని నైట్ 2 గంటల రాత్రి. ఈ బియ్యం రైతులై ఇలా అమ్మమంటే ఈయన బయట అమ్ముకుంటాడు. 5 ఊళ్ళు: కొండంగలబోడు, మద్రాసు తండ, రావులపాడు, బట్టు తండ, గంగాపురం, ఇప్పల్ తండ. ఈ 5 ఊళ్ళు మొత్తం వీడు అమ్ముకొని తింటాడు. ఇప్పుడు 20 సంవత్సరాలు అవుతుంది వీడు ఇలాగనే చేస్తాడు. వీడు సర్పంచ్ పది వీడు ఇక్కడ ఉంటాడు, కాసేపు ఎంచంద్రపురంలో వెళ్ళిపోతాడు. ఎంచంద్రపురం టాలీ తీసుకొని వెళ్ళిపోతాడు. నెలకి పోయిన నెల పట్టుకుంటాడు, వెళ్ళిపోయింది. బిల్లుడు తండ దాకా పోయినా వాడు అక్కడ ఉన్నాడు. బిల్లుడు తండలో ఎమ్మడి బండి చేసుకొని పోతే వాడు వేసుకొని వెళ్ళిపోతాడు. బిల్లుడు తండ ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు ఎమ్మడి వేసుకొని వచ్చిండు. వాడు వేసుకొని వచ్చేవారు కానీ వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా రిటర్న్ తిరిగి వచ్చిన, ఇక పోయిందని పోనీ అని వదిలేసిన. మళ్ళీ దొరకడ బిడ్డ మాగా ఈ సేల్స్ మ్యాన్ వద్దు, సేల్స్ మ్యాన్ సస్పెండ్ చేయాలి. ఈయన మాదో గట్టిగా చర్య తీసుకోవాలి. ఈయన డీలర్ ఈయనే. ఎవడో పేరు చెప్తాడట, వీడు చెప్పిండు, వాడు చెప్పిండు, నాన్న చెప్పిండు, ఎవడు చెప్పిండు, నాకు ఎవడు చెప్పలేదు. నేనే వచ్చిన ఇక్కడ. నాకు దొడ్డికాడు వస్తే వీడు పట్టుకొని వస్తా ఉండు, ఎమ్మడి బండి తిప్పగానే వీడు బండి కనిపించింది, ఆపేసిన. ఎక్కడ బండి అని ఆపేసింది. నల్గొండ జిల్లా చుండూరు మండలంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చుండూరు ఆర్టీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని, మంచినీటి సౌకర్యం, మురుగుదొడ్లు మరియు బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు ప్రహరీ గోడలు లేకపోవడం వల్ల పాములు తేలు వస్తున్నాయని అన్నారు. ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కారణం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడ వేసిన గొంగడి అట్లనే సమస్యలకు నిలయాలుగా మారిపోయినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో
మరుగుదొడ్లు కానీ మంచినీళ్ళు కానీ విద్యార్థులకు లేక చాలా నానా అవస్థలు పడుతూ ఉన్నారు. కూర్చోవడానికి కనీసం బెంచీల సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతూ ఉన్నారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలని పరిశీలన చేస్తున్న సందర్భంలో ఏ ఒక్క పాఠశాలలో మౌలిక సదుపాయాలు లేవు. విద్యార్థులకు బెంచీలు లేక, మరుగుదొడ్లు లేక, మంచినీళ్ళు లేక, కూర్చోవడానికి బెంచీ అట్లాగే ఫర్నిచర్ లేకపోతే సరిపడా ఉపాధ్యాయులు లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈరోజు ఒక అనాథ ఆశ్రమాలుగా ఈరోజు మరి ప్రభుత్వ పాఠశాలలు అనేవి మిగిలిపోయినాయి. ఈరోజు ప్రభుత్వం మారింది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిన సందర్భంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు కనుమరుగైపోయినాయి, సమస్యలుగా నిలయాలుగా మారిపోయినాయి. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి మరి ముఖ్యమంత్రిగా అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టాలి. సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఈరోజు కాలయాపన చేస్తే ఏఎస్ఎఫ్ అనే సంఘం చూస్తూ ఊరుకోదు. ఈరోజు ముఖ్యంగా నాంపల్లి మండలం కానీ, చండూరు కానీ, లేకపోతే మర్రిగూడెం కానీ, లేకపోతే మునుగోడు కానీ, ఈ నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మండల కేంద్రాల్లో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో, లేకపోతే గ్రామాలలో తండాలలో స్కూళ్ళు ఉన్నాయో, ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కారం చేయాలి. ఈరోజు ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి కానీ, రాష్ట్ర విద్యాశాఖ అధికారులు కానీ ప్రభుత్వ పాఠశాలని సందర్శించడం లేదు. సందర్శించకుండా సమస్యలు ఎలా తెలుస్తాయి? వాళ్ళు ఏసీ గదులలో ఏసీలు వేసుకొని లేకపోతే ఎక్కడన్నా లోపల వండుకుంటే సమస్యలు అర్థం కావు. అధికారులు అనే వాళ్ళు మరి ప్రభుత్వ పాఠశాలలు పరిశీలన చేయాలి, ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి, అప్డేట్ ఇవ్వాలి. ఈ మాత్రం పట్టించుకోకుండా ఈరోజు చాలా వరకు మరి డిఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి రాష్ట్రంలో. మన జిల్లాలో నల్గొండ జిల్లాలో ఈ ఎంఈఓ పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల, ఇన్ఛార్జ్ ఎంఈఓలు నియమించడం వల్ల ఏ ఎంఈఓ కూడా ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కారం చేసే విధంగా లేరు. వాళ్ళు తిరగడం లేదు. దానికి తగ్గట్టు మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. అధికారులు లేరు కాబట్టి వెంటనే ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు ఏవైతున్నాయో ఆ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలి. సిఆర్పి పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. అట్లాగే ఇన్ఛార్జి పోస్టులు ఏవైతే హెడ్ మాస్టర్ పోస్టులు ఉన్నాయో ఆ హెడ్ మాస్టర్ పోస్టులను భర్తీ చేయాలి, వెంటనే పరిష్కారం చేయాలి. మరి అట్లాగే చండూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ లేక అక్కడ పందులు, కుక్కలు, జంతువులు వచ్చి అక్కడ శైర్య విహారం చేస్తూ విద్యార్థులకు ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నాయి. అట్లాగే పాఠశాల లోపల మోరీ ఉండడం వల్ల, ఆ యొక్క డ్రైనేజ్ ఉండడం వల్ల విద్యార్థులకు దుర్వాసన వచ్చి విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉంది. అట్లాగే పాఠశాల లోపల మరి గడ్డి, చెత్త చెదారం ఉండడం వల్ల పాములు, తేళ్లు వచ్చి ఈరోజు విద్యార్థులు నానా అవస్థలు పడుతుంటే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునే నాదులు లేడా? స్థానిక ఎమ్మెల్యే వెంటనే దీని మీద దృష్టి పెట్టాలి. ఆ విద్యార్థులకు ఏవైతే వాష్రూమ్స్ లేవు, బాత్రూమ్స్, మరుగుదొడ్లు లేవు, వాళ్ళు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు 300-400 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదివితే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాలి, అట్లాగే స్థానిక అధికారులు పట్టించుకోవాలి. ఈ యొక్క సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. ప్రహరీ గోడ నిర్మించాలి, బాత్రూమ్స్ నిర్మించాలని మేము డిమాండ్ చేస్తాము. లేకపోతే పెద్ద ఎత్తున మరి భవిష్యత్తులో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రోజు రోజుకు పెరుగుతున్న పోలీసుల దాడులు. సిద్దిపేటలో రవికుమార్ అనే న్యాయవాదిపై దాడికి పాల్పడిన ఏఎస్ఐ ఉమారెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు ఒకరోజు కోర్టుకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాకేష్ అనే వ్యక్తిపై హైకోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయగా బెయిల్ పేపర్లు తీసుకోకుండా బలవంతంగా రాకేష్ను మెడికల్ చెకప్ కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏఎస్ఐ ఉమారెడ్డి ఇదేమిటని ప్రశ్నించిన రవికుమార్ అనే న్యాయవాదిపై దాడికి పాల్పడిన ఏఎస్ఐ ఉమారెడ్డి ఎందుకు కొడుతున్నావు మనుషుల్ని? మన ఎందుకు కొట్టినావు? అడ్వకేట్ని కొడతావా? ఎందుకు సార్ అరే సార్ ఎందుకు కొడుతున్నారు? నువ్వు చూడు ఎవరు న్యాయం ఎవరి సచివాలయంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యాలయంలో సుపద క్రియేషన్ రూపొందించిన బోనాల జాతర పాట 2024 ఆవిష్కరణ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన టూరిజం మరియు సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బోనాల పాట 2024 పోస్టర్ను మరియు పాటను ఆవిష్కరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు అనంతరం స్క్రీన్ ద్వారా పాట వీక్షించిన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపంగా బోనాల పాటను రూపొందించారని సుపద క్రియేషన్ బృందానికి అభినందనలు తెలిపిన మంత్రులు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.